హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎంబ్రియో గ్రేడింగ్. ఇది అందరూ మమ్మల్ని అడిగే క్వశ్చనే, ఎంబ్రియో గ్రేడింగ్. మేడం, ఇన్ని ఎంబ్రియోస్ వచ్చాయని చెప్పగానే మేడం గ్రేడింగ్ ఏంటి మేడం, ఏ గ్రేడ్ వచ్చింది మేడం, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని అడుగుతుంటారు. అసలు గ్రేడింగ్ అన్నది ఎలా చేస్తారు, ఆ గ్రేడింగ్ని ఏ గ్రేడ్ ఎంబ్రియోస్ మేము బాగున్నాయి అంటాము, ఏవి ట్రాన్స్ఫర్ చేస్తాము, ఎలాంటి ఎంబ్రియోస్ని మేము ట్రాన్స్ఫర్ చెయ్యము, ఎలాంటివి డిస్కార్డ్ చేస్తాము అన్నది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో అసలు ఎంబ్రియోని గ్రేడింగ్ ఎలా చేస్తామో తెలియాలంటే అసలు ఎంబ్రియో స్టేజెస్ ఏంటి, అది ఎలా తయారవుతుంది అన్నది ఇన్ డెప్త్ కాదు, జస్ట్ సూపర్ఫిషియల్గా చెప్తాను నేను మీకు. సో ఫస్ట్ పికప్ చేసిన తర్వాత ఇది ఊసైట్, మీలోంచి వచ్చిన ఊసైట్, ఇది స్పర్మ్, ఈ రెండింటిని కలిపేస్తామన్నమాట. కలిపేసిన తర్వాత నెక్స్ట్ డే ఫర్టీ చెక్ చేస్తాము. అంటే ఇవి రెండు కలిపినా కూడా అది ఎంబ్రియో ఫామ్ అవుతుందా లేదా అనేది ఫర్టీ చెక్ అంటామన్నమాట. చేస్తే ఆ రోజు అవి రెండు కలిసిపోయి డివిజన్ స్టార్ట్ అయింది అంటే 2 సెల్ కనిపిస్తుంది ఆ రోజు. దాన్ని ఫర్టీ చెక్ కంప్లీట్ అయింది, ఎంబ్రియో ఫామ్ అయింది అంటామన్నమాట. అది 2 సెల్. అది నెక్స్ట్ డే కల్లా 2 సెల్స్ కాస్త డివైడ్ అయ్యి 4 సెల్స్ కావాలి. 2 డివైడ్ అయితే ఏమవుతుంది, 4 అవుతుంది. 4 డివైడ్ అయ్యి 8 కావాలి. అలా నెక్స్ట్ అన్నది ఎంబ్రియో పెరుగుతూ పోతుంది. ఈ 8 సెల్స్ తర్వాత ఏంటంటే దాని లోపల చిన్నగా క్యావిటీ లాగా తయారవుతుంది. క్యావిటీ లాగా తయారై ఆ క్యావిటీ మంచిగా పెరిగిన తర్వాత బ్లాస్టోసిస్ట్, డే 5 ఎంబ్రియో అన్నది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం జనరల్గా గ్రేడింగ్ అనేది 2 స్టేజెస్లో చేస్తాం. ఒకటి డే 3, ఇంకొకటి డే 5. సో ఈరోజు నేను జనరల్ డే 3 ఎంబ్రియో గ్రేడింగ్ ఎలా చేస్తానో చెప్తాను. సో డే 3 అంటే 8 సెల్. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఫస్ట్ 2 సెల్స్, దాని తర్వాత 2 డివైడ్ అయిపోయి 4 అవుతాయి, 4 నుండి డివైడ్ అయిపోయి 8 అవుతాయి. 8 సెల్స్ ఉండే ఎంబ్రియో అనమాట. సో మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తాం. చూసినప్పుడు 8 సెల్స్ ఉన్నాయా, ఓకే మంచిది. 3 ఫ్యాక్టర్స్ చూస్తాం. ఒకటి నెంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి, ఉన్న సెల్స్ అన్ని మంచిగా రౌండ్గా ఒక షేప్లో ఉండాలి. ఒక సెల్ పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది, ఒకటి మీడియం సైజులో ఉంది, అట్లా డిఫరెంట్ సైజులో ఉంటే అది కరెక్ట్ కాదనమాట. సిమెట్రీ అంటామన్నమాట. అన్నీ ఒకటే షేప్లో ఒకటే సైజులో ఉండాలి. మూడోది ఫ్రాగ్మెంటేషన్ అంటే కొన్ని అలా డివైడ్ అయ్యేటప్పుడు మంచిగా డివైడ్ కాకుండా చిన్న ముక్కలుగా డివైడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా ముక్కలుగా డివైడ్ అయిపోతే అంత ఫ్రాగ్మెంటేషన్, చిన్న ముక్కలు కనిపిస్తుంటుంది, దాన్ని ఫ్రాగ్మెంటేషన్ అన్నామండి. ఈ ఫ్రాగ్మెంటేషన్ని పర్సంటేజెస్లో చూస్తాం. 10%, 20%, 30% అలా పర్సంటేజెస్లో చెప్తామన్నమాట. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఎంబ్రియోని గ్రేడింగ్ చేస్తాము. సో ఇప్పుడు ఫస్ట్ చూద్దాం నంబర్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు మనం ఆ డే 3 ఎంబ్రియో రోజు 8 సెల్ వరకు ఉండాలి. 8 సెల్ వరకు ఉంది, వెల్ అండ్ గుడ్, ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ ఏ గ్రేడ్ 1. లేదు 8 సెల్ లేదు, తక్కువే ఉంది, 6 సెల్స్ దగ్గరే ఆగిపోయింది, 6 to 8 సెల్లే ఉంది అంటే అది స్లోగా డివైడ్ అవుతుంది అని అర్థం. లేదు ఇంకా 4 సెల్స్లోనే ఉంది, ఇంకా 2 సెల్లోనే ఉంది, ఇంకా డివైడ్ కాలేదు అంటే ఆబ్వియస్లీ ఆ గ్రేడింగ్ అనేది తగ్గిపోతుంది, గ్రేడ్ 2, గ్రేడ్ 3లోకి పడిపోతుంది. ఎట్ ద సేమ్ టైం సిమెట్రీ అంటే కూడా ఇందాక అనుకున్నాను కదా, సెల్స్ అన్నీ ఒకటే సైజులో ఉండాలి, ఈక్వల్గా డివైడ్ కావాలి. అవి డివైడ్ అవుతున్నప్పుడు ఒక ముక్క పెద్దగా ఒక ముక్క చిన్నగా డివైడ్ అయితే మనం కూడా కరెక్ట్ డివిజన్ అన్నాం కదా. ఇప్పుడు ఏదైనా సరే మనం ఏదైనా 2 పీసెస్గా కట్ చేస్తున్నప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్లో కట్ చేస్తాము. ఒక పార్ట్ పెద్దగా ఒక పార్ట్ చిన్నగా కట్ చేస్తే ఏమంటారు, అయ్యో నీకు కట్ చేయడం కూడా రాదా అంటాం. సో అలానే సెల్స్ డివైడ్ అయ్యేటప్పుడు కూడా ఈక్వల్గా డివైడ్ కావాలి. ఈక్వల్గా డివైడ్ అయితేనే గుడ్ డివిజన్ అంటాము. సో అలా ఈక్వల్గా డివైడ్ కాకుండా ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉందనుకుంటే ఎసిమెట్రికల్ అనమాట, సిమెట్రీ కాదు అది. సో అట్లా అది ఎంత వేరియేషన్ ఉంది, ఎన్ని సెల్స్ అట్లా అబ్నార్మల్గా ఉన్నాయి అన్న దాన్ని బట్టి దాని గ్రేడ్స్ తగ్గిపోతూ ఉంటాయి. గ్రేడ్ 2, గ్రేడ్ 3 అలా తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు ఫ్రాగ్మెంటేషన్ అస్సలు ఏం లేకుండా ఈ సెల్స్ అన్నవి మంచిగా క్లీన్గా డివైడ్ కావాలి. లేదంటే డివైడ్ అయ్యేటప్పుడు చిన్న ముక్కలుగా విడిపోయి ఫ్రాగ్మెంట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు 10% వరకు ఉండి గ్రేడ్ 2 అంటాము. ఇంకా ఎక్కువ ఉంది గ్రేడ్ 3, గ్రేడ్ 4, అస్సలు ఫ్రాగ్మెంట్స్ ఏం లేకుండా మంచిగా డివైడ్ అయ్యాయనుకోండి, నో ఫ్రాగ్మెంటేషన్, దట్ ఈస్ గ్రేడ్ 1. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ని చూస్తాము. అన్ని ఫ్యాక్టర్స్ని పట్టుకొని అప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని చెప్పి ఇస్తామన్నమాట ఎంబ్రియో గ్రేడింగ్ ఇచ్చిన తర్వాత జనరల్గా గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఎంబ్రియోస్ని మాత్రమే ఉంచుతాము. గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎంబ్రియోస్ అంటే దే ఆర్ వెరీ బ్యాడ్ ఎంబ్రియోస్ అనమాట. వాటిని జనరల్గా ఏమంటారు, ఫ్రీజ్ చేయడానికి కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ యూజ్ చేయము. ఎందుకు యూజ్ చేయము అంటే అంత ప్రాబ్లం వచ్చింది ఆ ఎంబ్రియోలో అంటే జెనెటికల్గా చాలా లోపల జీన్స్ అన్నీ కూడా చాలా అబ్నార్మల్గా ఉన్నాయి అని అర్థం. అట్లాంటి ఎంబ్రియోస్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తే వేస్ట్, దే వోంట్
వాటితో పాజిటివ్ రిజల్ట్ అన్నది రాదు. ఒకవేళ పాజిటివ్ రిజల్ట్ వచ్చినా అబార్ట్ అయిపోతుంది. అందుకని అట్లాంటి ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చెయ్యము. గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎంబ్రియోస్ని. మ్యాక్సిమం గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఎంబ్రియోస్ని మాత్రమే ఉంచుతాము. ఈ డే 3 రోజు మనం చేసే ఈ గ్రేడింగ్ ఏదైతే ఉందో ఇది కొద్దిగా లిమిటెడ్ గ్రేడింగ్ అనమాట. అంటే మనకు ఎన్ని సెల్స్ కనిపిస్తున్నాయి అనుకున్నాం, 8 సెల్ కదా, అంటే 8 సెల్స్లోంచి మనం ఈ గ్రేడింగ్ అంతా చేసుకోవాలి. ఈ ఎంబ్రియో ఏదైతే ఉందో దీన్ని డే 5 వరకు తీసుకొని డే 5 రోజు చేసే గ్రేడింగ్ ఇది కొంచెం అడ్వాన్స్డ్ గ్రేడింగ్ అనమాట. ఆ అడ్వాన్స్డ్ గ్రేడింగ్లో ఇంకా మంచిగా తెలుస్తుంది మనకి ఎంబ్రియో ఇంకెంత బాగుంది అన్నది ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. సో బట్ ఫైనల్గా ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రేడ్ 1 ఎంబ్రియో అయినా గ్రేడ్ 2 ఎంబ్రియో అయినా సరే లోపలికి వెళ్ళాక అది ఎలా మారుతుంది అన్నది తెలియదు. బికాస్ యూటిరస్ ఇస్ ద బెస్ట్ ఇంక్యుబేటర్. అంటే యూట్రస్ లోపల ఉన్నంత మంచి కండిషన్స్ బయట ఏ ల్యాబ్లోనూ ఎవరు క్రియేట్ చేయలేరు. సో బయట మనం పెట్టినప్పుడు అది గ్రేడ్ 2 ఎంబ్రియో లాగా ఉంది కూడా లోపలికి వెళ్ళాక సూపర్ డూపర్ అయిపోయి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి బేబీస్ డెలివరీ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అయ్యో మా గ్రేడ్ 2 ఎంబ్రియో ఉంది అని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. మంచి సూపర్ డూపర్ ఎంబ్రియోస్ పెట్టిన నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, గ్రేడ్ 2 ఎంబ్రియోస్తో పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫైనల్లీ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మిరాకిల్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రెగ్నెన్సీ అన్నదే ఒక మిరాకిల్. ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసినా ఎన్ని రీసెర్చెస్ చేసినా ఇంకా 100% అన్నది ఎవరికీ తెలియదు. ఇంకా అందులో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో గ్రేడ్ 2 ఎంబ్రియోస్ వచ్చినంత మాత్రాన టెన్షన్ పడే అవసరం ఏమీ లేదు. గ్రేడ్ 2 ఎంబ్రియోస్తో సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్.